హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వెలుగు దినపత్రిక చూసినట్టయితే జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నేరుగా భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఓ వీఆర్ఏల్లో అర్హులను తీసుకోవాలని ఇటీవల నిర్ణయం. 10,954 జీపీఓ పోస్టులకు అర్హులైన 7,000 లోపే వారిని కదిలిస్తే ఆ శాఖల్లో మళ్ళీ ఖాళీలు, సర్వీసు పరమైన ఇబ్బందులు. అయితే ఈరోజు వెలుగు దినపత్రిక చూసినట్టయితే దాంట్లో గ్రామ పాలనా ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఇవి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే మేము భర్తీ చేస్తామని అయితే ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. అయితే గతంలో వీఆర్ఓ వీఆర్ఏ వెళ్ళిన వాళ్ళని ఒకవేళ వాళ్ళు వేరే డిపార్ట్మెంట్లో వెళ్ళారు కాబట్టి వాళ్ళని కదిలిస్తే మళ్ళీ ఆ డిపార్ట్మెంట్లో కూడా ఖాళీలు ఏర్పడతాయని ఈరోజు అయితే మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఇచ్చినట్టు తెలుస్తుంది. చూడండి మొత్తం ఏమి ఇచ్చాడో కూలంకుషంగా. గ్రామ పాలనా అధికారి జీపీఓ పోస్టులన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియామకం కోసం చేపట్టిన విధానంలోనే జీపీఓల నియామకాన్ని చేపట్టాలని యోచిస్తుంది. అలాగైతే నిరుద్యోగత యువతకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. భూభారతి చట్టం అమల్లోకి రావడంతో వీలైనంత త్వరగా జీపీఓల నియామకం పూర్తి చేయాలని సర్కారు భావిస్తుంది. అయితే ఏమనిచ్చాడంటే గతంలో మనకు 2019 నోటిఫికేషన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జూనియర్ పంచాయత్ సెక్రటరీలను ఎట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేశారో అదే విధంగా జీపీఓలను కూడా చేస్తే నిరుద్యోగత యువతకు కూడా కొంచెం లాభం చేకూరుతుంది అనే విధంగా ప్రభుత్వం భావిస్తున్నట్టు ఉంది అని అయితే ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వివిధ డిపార్ట్మెంట్లో సర్దుబాటు అయిన వీఆర్ఓలు అల్లే జూనియర్ అసిస్టెంట్ లేదా సీనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒకవేళ మళ్ళీ రిటర్న్ వచ్చినట్టయితే అక్కడ కూడా వేకెన్సీస్ అంటే ఖాళీలు ఏర్పడతాయి. కాబట్టి ఈ జీపీఓ పోస్ట్ని జూనియర్ పంచాయత్ సెక్రటరీ మాదిరిగా నియమిస్తే బాగుంటుందని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుందని ఈరోజు పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది. అయితే భూభారతి చట్టం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కొత్తగా గ్రామ పాలనాధికారి జీపీఓ పోస్టులను మంజూరు చేసింది. మొత్తం 10,954 జీపీఓ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. జీపీఓ జాబ్ చార్ట్ కూడా ప్రకటించింది. గత సర్కారు హయాంలో వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఏ వీఆర్ఓలలో అర్హులైన వారిని జీపీఓలుగా తీసుకొని మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని మొదట నిర్ణయించింది. ఈ మేరకు జీపీఓలుగా పనిచేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్న వారి నుంచి కలెక్టర్ల ద్వారా ఆప్షన్ తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7,000 మందికి అర్హత ఉన్నట్లు తెలిసింది. వీరికి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి జీపీఓలుగా అపాయింట్మెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కాగా ఇవి కొత్త పోస్టులు కావడంతో ఇందులో చేరే వీఆర్ఓ వీఆర్ఏలు తమ పాత సర్వీస్ని కోల్పోతారు. దీంతో ఈ అంశంపై పలువురు కోర్టుకు వెళ్లారు. జీపీఓలుగా చేరినప్పటికీ తమ పూర్తి సర్వీస్ని పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టుని ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. సర్వీస్ ఇష్యూతో పాటు ఆ శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఏ వీఆర్ఓలను తీసుకుంటే ఆ శాఖల్లో మళ్ళీ ఖాళీలు ఏర్పడతాయని, ఇది కొత్త సమస్యకు దారితీస్తుందని భావిస్తుంది. దీంతో ప్రభుత్వం ఈ 10,954 పోస్టులను పూర్తిగా నేరుగా భర్తీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. సర్దుబాటు అయిన వీఆర్ఓలను వీఆర్ఏలను తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? దానికి బదులు జూనియర్ పంచాయతీ సెక్రటరీ మాదిరిగా జీపీఓలను రిక్రూట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇందులోని ఏ విధానం మంచిది అనేది ఒక నివేదిక ఇవ్వాలని ఆ శాఖ ఉన్నతాధికారులను సర్కారు అడిగినట్లు తెలుస్తుంది. ఉన్నతాధికారుల నుంచి క్లారిటీ వచ్చాకే జీపీఓల నియామకంపై సర్కారు తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ న్యూస్ చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే ఎవరైతే వీఆర్ఓ వీఆర్ఏలు వివిధ డిపార్ట్మెంట్లో వెళ్ళారో వాళ్ళందరికీ కూడా ఈ జీపీఓలకు వస్తే వాళ్ళ సర్వీస్ అనేది జీరో కావడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా సుముఖంగా లేరు. వాళ్ళు జీరో అయితే మేము రాము, మాకు పాత సర్వీస్ అయితేనే వస్తామన్న విధంగా ఉన్నట్టు ఇక్కడ పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే జూనియర్ పంచాయత్ సెక్రటరీల మాదిరిగానే నియమిస్తే బాగుంటుందని ఆ కన్సర్న్డ్ శాఖ అధికారులకు కూడా వీళ్ళు పంపినట్టు తెలుస్తుంది. ఆ శాఖ అధికారులు నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఏది ఏమైనా కూడా ఒకవేళ ఆ శాఖాధికారుల నుంచి నిర్ణయం వచ్చిన తర్వాత జూనియర్ పంచాయత్ సెక్రటరీల మాదిరిగా నియమిస్తే చాలామంది నిరుద్యోగ యువతకు అయితే ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించవచ్చు. ఇది ఈరోజు మన జీపీఓ గ్రామ పాలనా ఆఫీసర్కు సంబంధించిందండి. కాబట్టి మీరు కూడా ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఏ క్షణంలోనైనా మనకు నోటిఫికేషన్లు ఏదైనా రావచ్చు. ఎందుకంటే మనకు 18,000కు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా నోటిఫికేషన్లు అయితే రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్
ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగిస్తూ ఉండండి. ఇంకా విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వెంటనే మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.